పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితమే తమిళనాడు నేలపై అడుగుపెట్టారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన రీసెంట్గా తీసుకున్నటువంటి అనేక సిద్ధాంతాలు మనందరికీ తెలుసు. రీసెంట్గానేం కాదు కానీ బలంగా అటు రాజకీయాలపైనే కాకుండా సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రశ్నిస్తూ సనాతన పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన చాలా బలంగా దేశాన్ని ఒక్కసారి గుండె తట్టి లేపినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఇప్పుడు తమిళనాడులో ఈరోజు జరగబోయేటువంటి మురుగన్ నేలపై అడుగుపెట్టినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులతో మురుగన్ నేలపైన తమిళనాడు రాష్ట్రంలో మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న మదురై నగరంలో జరగనున్నటువంటి మురుగ భక్తాంగల్ మహానాడుకు కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మదురై విమానాశ్రయానికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ లుక్లో కూడా ఆయన మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అటు పంచకట్టు, తెల్ల షర్టు, తెల్ల పంచతో ఆయన బయటకు వస్తూ స్పెట్స్ పెట్టుకుని ఎంత లుక్ అంటే ఒక నిజంగా చెప్పాలంటే ఈ తరం నాయకులకి, ఈ తరం యువతకి పవన్ కళ్యాణ్ గారిలో ఏమేమి కావాలో అవన్నీ కూడా ఉంటాయి. మీరు ఏ రకంగా చూసుకుంటే ఆ రకంగా మీకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. ఏదో గతంలో మనం పురాణాలు చదువుకున్నాం, ఇందు గలవాడు అందందు లేడు, ఎందెందు వెతికినా దొరుకును అని చెప్పేసి మనకి గతంలో చూసాం. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు చూడొచ్చు. ఆయనలో మీరు ఈ రోజు ఉన్నటువంటి యువతకి ఎలా రాజకీయాల్లో ఒక వ్యక్తి రావాలి, నిజాయితీగా ఎలా ఉండాలి, ఎలాంటి రాజకీయాలు చేయాలి, అలాగే హిందూ ధర్మం మీద అలాగే అనేక విషయాలపైన పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక మంచి వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి లక్షణాలు అన్నీ కలబోసి కలిపితే ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తాయి. కొంతమంది మాట్లాడతారు, ఒకసారి కమ్యూనిస్టుతో వెళ్తారు, ఒకసారి బీజేపీతో వెళ్తారు, ఒకసారి ఇంకొకటి అంటారు, ఒకసారి సనాతన ధర్మం అంటారు, ఒకసారి హేతువాద్ అంటారు, ఇంకోటి అంటారు. అంటే గతంలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్న వాళ్ళకి హిందుత్వం అంటే నచ్చదు, బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళకి కమ్యూనిస్ట్ భావజాలం అంటే నచ్చదు, ఇలా ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి యువతకి, ఎక్స్పెషలీ నాగలాంటి యువతకి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నాకులాగా ఆలోచించేటువంటి యువత కోసం నేను పనిచేయాలి అని చెప్పి. డెఫినెట్గా అది మెజారిటీలో ఉందని ఇప్పుడున్నటువంటి మెజారిటీ ఆయన గెలుపులోనే మనకు అర్థమవుతుంది. సో అలా నాలాంటి యువతకి ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాల్లో ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు మాకు ఇష్టం. ఇప్పుడున్నటువంటి నాయకులు మాట్లాడేటువంటి వెకిలి మాటల కన్నా పక్కన పెడితే గతంలో వాళ్ళకు ఉండేటువంటి విలువ చాలా మంచిది. కమ్యూనిస్టులో ఉన్నటువంటి భావజాలాలు కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి సిద్ధాంతాలు, కొంతమంది ఈ సిపిఐ నారాయణ లేదంటే రామకృష్ణ ఇలాంటి వ్యక్తుల వల్ల చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది. కానీ చాలా వ్యక్తిత్వ పరంగా ఆ పార్టీకి సంబంధించి సిద్ధాంతాల పరంగా చాలా ఉన్నతమైనటువంటి దశలో ఉండేది. అలాంటి వాటిల్లో కొన్ని, బీజేపీ భావజాలాల్లో కొన్ని అన్నీ కలిపి ఇప్పుడున్నటువంటి సమాజానికి, ఇప్పుడున్నటువంటి యువతకి, రేపటి తరానికి ఎలా కావాలో అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తే ఒక రాజకీయ పార్టీ అంటూ వేదిక అయితే అదే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సిద్ధాంతాలుగా చూడొచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు అటు మదురైలో అడుగు పెడుతూ అక్కడ ఉండేటువంటి స్టైలిష్ లుక్తో ఆయన రావటమే కాకుండా హిందూ ధర్మం గురించి పోరాడటానికి ఒక యోధుడిలా బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు ఇంకొక యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అదే వేదికను పంచుకోవడం కోసం నిజంగా ఇప్పటికే అక్కడ హోర్డింగులు పవన్ కళ్యాణ్ గారికి ఇంత స్టార్డమ్ ఉందా, ఇంత భారీ ఎత్తున ఉందా అనుకునే విధంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఓన్లీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు పరిమితం అని అనుకున్నారు తెలుగు రాష్ట్రాల వరకు. ఈసారి డెఫినెట్గా తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ముఖ్యంగా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి తమిళనాడు ఏదైతే ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఉందో, తండ్రి కొడుకులు ముఖ్యంగా స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సనాతన ధర్మాన్ని ఏదో ఒక విధంగా తొక్కేయాలి, ఏదో ఒక విధంగా అనగదొక్కాలి, కరోనాతో పోల్చినటువంటి విధాలను కూడా మనం చూసాం. అటు ప్రకాష్ రాజ్ కూడా వాళ్ళకి వంత పలుకుతూ చేసేటువంటి వెకిలి చేష్టలు, ఒక సైకో టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి లక్షణాలతో కలిగి ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ కూడా దాంట్లో కలవటం, ఇలాంటి వాళ్ళందరినీ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో కూడా
ఒక యుద్ధం చేయటానికి, ఒక సమర శంకారం పూరించడానికి ఈరోజు మదురైలో ఈ మురుగన్కి సంబంధించినటువంటి మహానాడులో ఆయన ప్రసంగించబోతున్నారు. ఎలాంటి విధానాలు తీసుకొస్తే బాగుంటుంది. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా తన కుటుంబాన్ని పూర్తిగా వదిలేసి ప్రజల సేవకై ఒక యోగిలా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హుందాగా రాజకీయం చేయగలుగుతారు, ఒక హుందాగా యుద్ధాన్ని కూడా అందించగలుగుతారు. అలాంటి గొప్ప నాయకులు ఇద్దరు ఒకే వేదికపై వస్తే ఈ దేశానికి అటు నార్త్ నుంచి ఇటు సౌత్ నుంచి బలమైనటువంటి శక్తులుగా రేపటి రాజకీయాల్లో కావచ్చు, రేపటి సనాతన ధర్మం మీద దాడి జరగబోతున్నటువంటి, చేయాలనుకున్నటువంటి కుట్రలు పన్నుతున్నటువంటి ఎంతమందికైనా ఒక సవాల్ విసిరే విధంగా, వెన్నులో వణుకు పుట్టే విధంగా, వాళ్ళకు ఒక భారీ యుద్ధాన్ని ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు ప్రణాళిక చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది.